జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మామయ్యని ఇలా వాకిట్లో నిలబెట్టి మాట్లాడడం ఏంటి? రాకూడని వాళ్ళు వచ్చినప్పుడు బయట నిలబెట్టి మాట్లాడాలి. శౌర్య, 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 శౌర్య. ఆమె చెప్పింది నిజమే కదా. గతం మర్చిపోయి ఆయన రావాలనుకున్నా మేం రానివ్వలేం. అమ్మా, మీ అన్నయ్య గురించి అలాగేనా మాట్లాడేది? ఎవర్రా అన్నయ్య? కట్టుకున్న భార్యని కాదనుకుని మాధురితో వెళ్ళిపోయినప్పుడే ఆ బంధం తెగిపోయింది. ఆ మాధురి రక్తమే అయినా అమ్మ మాట కాదనలేక కళ్యాణికి ఈ ఇంట్లో స్థానం ఇచ్చారు కదా అని ఆయనకి స్థానం ఇవ్వలేం. అసలు అలాంటి పాడు పని చేసిన వాళ్ళని ఈ ఇంట్లోకెలా రానిస్తామనుకున్నారు? ఈ విషయంలో అమ్మ మాటే నా మాట. దమయంతి, ఈ తోడబుట్టిన ఆయన గురించి ఇలా నేను మాట్లాడేది? తోడబుట్టినవాడు అని నేను మర్చిపోయి చాలా కాలమైంది. అనుపమా, అతన్ని వెళ్ళిపోమను. వాడు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే గతం గుర్తుకొస్తుంది. అమ్మ, మర్చిపోయిన గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ, కన్న తల్లి, తోడబుట్టిన చెల్లెలు నాకు ఇంట్లో స్థానం లేదని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.